హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ వచ్చేసి పాలకూర బొమ్మిడీలు చేసింది. చూసి పూర్తి వరకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పాలకూర 3 కట్టలని ముందు కడిగి పక్కకు పెట్టి కోసి పెట్టాను. చూడండి, 3 కట్టలు సన్నగా కోసి పెట్టుకోవాలి. సన్నగా ఇంకో అందులోకి ఉల్లిగడ్డ కారం అండి. ఉల్లిగడ్డ కారం వేయాలి. ఇంకా 3 ఉల్లిగడ్డలు, 3 కట్టలు కదా, 3 ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఇంకో బొమ్మిడి చేపలు అందులోకి వేస్తా. చూడండి, ఉల్లిగడ్డలు ఇంకా ఇట్లా కోసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఉల్లిగడ్డ కారం అన్నా కదండి. ఇంకోటి అల్లం వెల్లిగడ్డ పేస్టు 1.5 వేసిన చాలు. ఇది మిక్సీ పట్టుకున్నాక కొంచెం కారం, ఉప్పు, పసుపు అవన్నీ వేసుకుందాం. చూడండి, మిక్సీ ఇట్లా పట్టుకున్నాక మనం ఏం చేయాలంటే ఇందులో కారం, ఉప్పు అన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 వేసినా కదా, 1.5. ఇంకో కారం చూడండి 1 చాలు. కొంచెం వేసుకుందామండి, కారం చాలా ఉంది. 1.5 వేసిన. కొంచెం దొడ్డు ఉప్పు వేసుకుందామండి, 1 స్పూన్ ఉన్నారా. చూడండి, ఇంకో ఈ స్పూను. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఇవన్నీ వేసుకొని కొంచెం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. ఇంకో పసుపు కూడా 1 స్పూను వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని వస్తాం. ఇంకో చూడండి, ఇలా పట్టుకోవాలి చాలు. ఇంకో చూడండి, ఇంతే. ఉల్లిగడ్డ కారం ఇట్లా వేసుకోవాలి. ఇది కర్రీ చేసుకుందాం. చూడండి, పొయ్యి ముట్టించుకొని చిన్న బాండి పెట్టానండి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయినాక ఇవి కడిగి మళ్ళీ నూనె ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇట్లా ఫ్రై చేసుకుంటే మన నీసు వాసన అది ఇది ఉంటే వెళ్ళిపోతుంది. కొంచెం మొత్తంగా ఫ్రై చేసుకోవాలి కొంతసేపు. చూడండి, ఇట్లా ఫ్రై చేస్తున్నారు. మా అమ్మాయికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. లైక్ చేయండి, కొంచెం ఫుల్ వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు లైక్ చేస్తేనే కదండి నలుగురికి పోతుంది, నలుగురు కూడా చూస్తారు. సరేనా అండి, తప్పకుండా లైక్ చేయండి. ఇంకో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ అండి, ఏమనుకోకండి. ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి. ఎలా చేస్తున్నా ఏంది అని కొంచెం కామెంట్ కూడా పెట్టండి. ఏదన్నా కావాలన్నా కానీ అడగండి, నాకు ఇది కావాలి అని కూడా అడగండి. కామెంట్ బాక్స్లో పెట్టండి. సరేనా అండి. వెయిట్ అండి, ఫ్రై అయిపోయింది, తీసేసుకున్నాము. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. మర్చిపోయేది ఒకటి చేసేయండి. ముందు లైక్ చేయండి ప్లీజ్ అండి. అయిపోయింది. ఒక గిన్నెలో తీసుకున్నాం, కడుక్కున్నాము. నీట్గా కడుక్కొని కర్రీ చేసుకున్నాం. చూడండి, ఇంకా పొయ్యి ముట్టించుకొని గ్యాస్ ముట్టించుకొని బాండి పెట్టుకున్నాండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం, నూనె తగినంత. కొంచెం నీసు కూరలు కదండి, కొంచెం మంచిగా వేసుకుంటే ఆయిల్ బాగుంటుంది. ఇంకో ఇందాక కడిగి పక్కకు పెట్టేసిన 3-4 సార్లు కడగాలండి మంచిగా. ఇంకో కడిగి పక్కకు పెట్టేసిన. మనం ఎన్ని వేసుకోవాలంటే అన్ని వేసుకోవచ్చు. కొంచెం పెద్దగా పెడదాము వంట. చూడండి, కాగిపోయింది ఆయిల్. గాలికి పొయ్యి బంద్ అయిపోతుందండి, గాలి అట్లా వస్తుంది. ఇంకా చూడండి, వేసుకుందాం చేపలు.
బొమ్మిడీలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే నీసు వాసన అనేది ఉండదండి, బాగుంటాయి కూడా. ఇది తినేటప్పుడు కూడా టేస్ట్ మంచిగా వస్తుంది. ఇలా ఆయిల్ వెళ్తుంది, మంచిగా వెళ్ళి మంచిగా అనిపిస్తుంది. చూడండి, ఇంత ఫ్రై అయితే చాలండి. తీసేసుకుందాం గిన్నెలోకి. ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకుందామండి. మా ఇంట్లో అవి ఆవాలు తిననండి ఎక్కువ. ఇవైతేనే నేను కూడా తినను, నాకు కూడా ఇష్టం ఉండదు ఆవాలు. అందుకే జీలకర్ర వేస్తాం ఎక్కువ. కొంచెం జీలకర్ర ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇది మసాలా పట్టిన కదండి, ఉల్లిగడ్డ కారము. చూడండి, ఉల్లిగడ్డ కారము ఇది వేసేసుకోవాలి ఫస్ట్. మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు కారము అన్నీ వేసిన, ధనియాల పొడి కొంచెం, నేను ఎప్పుడు మెంతిపొడి వేస్తాను కదండి, మెంతిపొడి వేస్తాను కొంచెం తర్వాత, ఇప్పుడు కాదు. ఇంగిస్తాండి, కలుపుకోవాలి కొంచెం. ఈ పచ్చివాసన పోయే వరకు, అన్నీ పచ్చివే కదా, ఉల్లిగడ్డ కూడా ఫ్రై చేయలే కదా, అందుకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అంతే. నూనె అంతా పైకి వచ్చేసింది, బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంకోండి పచ్చిమిర్చి ఇట్లా ఊకే కాటు పెట్టుకోవాలి, ఇట్లా కట్ చేసుకోవాలి. అంతే, ఒక 4 పచ్చిమిర్చి వేద్దాం. ఫస్ట్ వేస్తే ఏమైందంటే మొత్తం ఉడికిపోతాయి అని ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు ఆకుకూర వేసేసుకుందాం, పాలకూర. పాలకూర ఎంత సన్నగా కోస్తే అంత బాగుంటుందండి, సన్నగా కోసుకోవాలి. మంచిగా ఉంటుందండి ఈ కూర, మంచిగా ఒకరోజు చూడండి కర్రీ బాగుంటుంది, ట్రై చేయండి. చూడండి ఎంత బాగుంటుందో, ఒకసారి వండుకొని తిని చూడండి. ఎండు చేపలు తినేదంటే వేసుకోండి, లేదంటే లేదు, వద్దు. ఏంటంటే అవి ఇష్టంతో, ఇంకా మా ఆయన ఉంటే తింటాడు కదండి, వేస్తా. అందుకే ఇంకా ఆయన ఉన్నప్పుడే వేస్తా. ఇంకా నేను ఆయన తింటాము, నేను కూడా చేసుకుంటా, నాకు కూడా ఇష్టము. ఎండు చేపలు అంటే చాలా ఇష్టం అండి నాకైతే. ఇలా ఫ్రై అయినాక కొంచెం ఫ్రై అయింది కదా, అప్పుడు ఈ ఎండు చేపలు ఎండి బొమ్మిడీలు వేసేసుకుందాం. ఇలా ఉప్పు కారం అంతా మంచిగా పడుతుంది కదా, వేసేసుకున్నాము. మీరేం కూర చేసుకున్న కామెంట్ బాక్స్లో పెట్టండి. మాదైతే పాలకూర, బొమ్మిడీలు, ఉల్లిగడ్డ కారం. చూడండి కొంచెం ఇంకా నీళ్ళు చూడండి ఎట్లా వచ్చినాయి, బాగా వచ్చినాయి కదా. ఇంకా కొంచెం ఉడికితే కొంచెం ధనియాల పొడి, మెంతి పొడి వేసేద్దాం. మెంతి కూరన వేసుకోవచ్చు. చూడండి మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం మెంతి పొడి, కొంచెం ధనియాల పొడి వేద్దాం. చూడండి మెంతి పొడి కొంచెం వేసుకుంటే మంచిది, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ వస్తుంది, మంచిగా తినాలనిపిస్తుంది. ఇంకా కొంచెం ధనియాల పొడి వేసుకుందాం, 1 స్పూను. ఇంకా చూడండి కొత్తిమీర కడిగి పెట్టిన,
ఇట్లా కట్ చేసి వేసేసుకున్నాం. అయిపోయింది కూర. కర్రీ పాలకూర, ఉల్లిగడ్డ, కారం, అదేంటి బొమ్మిడీలు. అయిపోయిందండి కర్రీ. ఇంతే అండి. ఇంకా తినేస్తే అయిపోతుంది. వంట అయిపోయింది, తినేస్తాం. నచ్చితే మీరు కూడా చేసుకోండి, కామెంట్లో పెట్టండి. చూడండి ఎంత బాగా అయిందో చూడండి, ఎంత మంచిగా అయిందో చూడండి. సరే అండి, బాయ్ అండి, బాయ్. చూడండి ఇంకోండి మా ఆయన తింటుండు పాలకూర, బొమ్మిడీలు, ఉల్లిగడ్డ, కారం 3 వేసి చేసిన కదా, తింటుండు. బాగుందా కూర? బాగుందా? సూపర్ అంట అండి. బాయ్ చెప్పు. బాయ్ చెప్తుండండి. బాయ్. లైక్ అంటే చేయండి, మా ఆయన కూడా అడుగుతుండు.